మరి ఇప్పుడు ఈ మీటింగ్ పెట్టారు కదా బంగ్లాదేశ్ కోసం అని చెప్పి, అసలు అదే మీరు ఏం కావాలనుకుంటున్నారు? అసలు డిమాండ్స్ ఏంటి మీ గవర్నమెంట్ నుంచి కానీ భారత ప్రభుత్వం నుంచి మీకు ఏ డిమాండ్స్ ఉన్నాయి? గవర్నమెంట్ డిమాండ్సా? ఏ గవర్నమెంట్? సెంట్రల్ గా స్టేట్ గా? సెంట్రల్ నుండి స్టేట్ రెండు మేడం. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారము. బంగ్లాదేశ్ లో ఇస్కాన్ స్వామీజీని అరెస్ట్ చేయడం అనేది ఇది దారుణంగా ఉంది. ఏంటంటే ఇది హిందూ ధర్మానికే సిగ్గుచేటు. ముఖ్యంగా చెప్పాలంటే భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల పైన కూడా దాడులు చాలా జరుగుతున్నాయి. ఈ బాలబాలికల మీద అత్యాచారాలు, తర్వాత హిందూ మహిళల మీద దాడులు, అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా అన్యమతస్తుల వాళ్ళు ఈ హిందూ ధర్మాన్ని బలంగా పెట్టుకొని హిందూ ధర్మం మీద కానీ హిందూ వ్యక్తుల మీద, స్వామీజీల మీద, మఠాధిపతుల మీద, తర్వాత దేవాలయాల మీద కావాలని పనిగట్టుకొని దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహాలను కూలగొట్టడము, తర్వాత లవ్ జిహాద్ పేరుతో ఆడపిల్లలను వాళ్ళ ప్రేమలో దింపేసి వాళ్ళను సమాజంలో తల్లిదండ్రులకు దూరం చేసి సమాజంలో కూడా వాళ్ళు ఎదగకుండా చేసి వాళ్ళకున్నటువంటి అధికారాన్ని ఉపయోగించి హిందూ ధర్మం మీద దారుణంగా దాడులు చేస్తున్నారు. ఈ దాడులను కనుక వీరు ఆపకపోతే, హిందూ ఆస్తులను దక్కించుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నాలకు కూడా మానుకోకపోతే, హిందూ ధర్మంకి మా జోలికి వస్తే, హిందువుల జోలికి వస్తే, హిందువుల దేవాలయాల జోలికి వస్తే, మా హిందువులకు ఉన్నటువంటి ఐక్యతను, సహనాన్ని పరీక్షించవద్దు. ఎందుకంటే మాది సనాతన ధర్మం. మా సనాతన ధర్మాన్ని అడ్డుకునేవాడు ఇంతవరకు ఈ భారతదేశంలో ఎవడు పుట్టలేదు, జన్మ ఎత్తలేదు అతనిదా. అందుకని ఖబర్దార్, ప్రతి ఒక్క అన్యమతస్తులకు కానీ గవర్నమెంట్ కానీ ఒకటే ఒక నివేదన ఏంటంటే, హిందువులకు కరెక్ట్గా సమానత న్యాయం జరగాలి. అధర్మాన్ని అణిచివేస్తూ ధర్మాన్ని కాపాడుకుంటూ ప్రతి హిందువు తన జీవనాన్ని సధర్మంగా జీవిస్తున్నాడు. కాబట్టి ఏ ఒక్క హిందువు మీద కూడా మళ్ళీ నెక్స్ట్ టైం ఇలాంటి సంఘటనలు రిపీట్ కావద్దు. ఒకవేళ రిపీట్ అయినాయి అనుకోండి, దానికి పనిష్మెంట్ ఏంటిదో చేసి చూపిద్దాం. చెప్పలేం కాదు, ఇలా సమావేశాలు, ధర్నాలు చేయడము, అడ్డుకోవడం ఇలాంటివి కాదు. మా శక్తిని పరీక్షిస్తున్నారు, మా హిందూ ధర్మాన్ని, సహనాన్ని పరీక్షిస్తున్నారు. వేల సంవత్సరాల, కోట్ల సంవత్సరాలుగా ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని మట్టి పెట్టాలని, రూపమాపాలని, అలగదొక్కాలని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు ఎప్పటికీ కూడా నిజం కావు. కలలుగానే మిగిలిపోతాయి. హిందువుల జోలికి వస్తే మటుకు ఖబర్దార్. ఏ ఒక్క హిందువుకి ఎలాంటి అన్యాయం జరిగినా ఎదుర్కొనేటువంటి శక్తి ఈ హిందూ ధర్మానికి ఉంది. హిందూ మహిళలకు, భారతీయ మహిళలను తక్కువ అంచనా వేసి భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి, సంప్రదాయం, ఆచారాలను మట్టి పెట్టాలని ఎవరైతే చూస్తాడో వాని నడ్డి ఇరగాల్సిందే. ఖబర్దార్, మా జోలికి రాకూడదు. మన హిందూ తెలుగు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? హిందూ తెలుగు ప్రజలకు హిందూ ధర్మాన్ని ఆచరించే హిందూ మతానికి సంబంధించినటువంటి ఆత్మీయ బంధువులందరికీ కూడా ఒకటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ప్రతినిత్యము హిందూ ధర్మం గురించి ఆలోచిస్తూ మీ దినచర్యలను చేసుకుంటూ మన సమాజం ఏంటి, మన ధర్మం ఏంటి, మన జీవిత గమనం ఏంటి, మన కుటుంబ విషయం ఏంటి, సమాజ విషయం ఏంటి, రాష్ట్ర విషయం ఏంటి, దేశ విషయం ఏంటి, మనం మన ధర్మాన్ని ఏ రకంగా కాపాడుకోవాలి, మన వంతు బాధ్యతగా మనము ప్రతిరోజు ఎలా అవేర్నెస్ గా ఉండాలి అనేటువంటి విషయాన్ని ప్రతి హిందూ బంధువు గుర్తించాలి. కుటుంబ బాధ్యతలను నిర్వర్తించుకుంటూ, సమాజ బాధ్యతలను నిర్వర్తించుకుంటూ, ధర్మం గురించి బాధ్యతలను నిర్వర్తించుకుంటూ దేశానికి అభివృద్ధిని కూడా గమనించాలి. దేశాభివృద్ధి గురించి కూడా, అభ్యున్నతి గురించి కూడా ప్రతి ఒక్క హిందూ బంధువు ఆలోచించాలి. దేశం ఏమైతే నాకెందుకు, రాష్ట్రం ఏమైతే నాకెందుకు, సంఘం ఏమైతే నాకెందుకు, నా పక్కోడు ఏమైతే నాకెందుకు అనేటువంటి హేమభావం ఎప్పుడైతే ప్రతి హిందువులో ఉంటుందో మీరు సమాజానికి సంబంధించిన వారు కాదు. హిందూ అనేవాడు
24 గంటలు జాగరూకతో ఉంటేనే మన దేశం బాగుపడుతుంది, మన ధర్మం నిలబడుతుంది, మన కుటుంబం నిలబడుతుంది, మన సమాజం నిలబడుతుంది. ఇది నేను మీకు ఒక వార్నింగ్ అని కాదు, రిక్వెస్ట్ గా చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా రోజుకొక గంట, అంటే మనకి ప్రతిరోజు 24 గంటల సమయం ఉంటుంది. ఆ 24 గంటల సమయంలో ప్రతిరోజు 1 గంట సమయం కేటాయించి ప్రతి ఒక్కరు ఆత్మశుద్ధిగా, ఆత్మ సమర్పణగా మీ వంతు బాధ్యత మీది ఏంటి, సమాజానికి నేనేమిస్తున్నాను, సమాజం నాకేమిస్తుంది, ఈ సమాజంలో నేను ఒక భాగమే, నేను ఒక మనిషిగా జీవిస్తున్నాను, మానవునిగా జీవిస్తున్నాను. కాబట్టి మన ధర్మాన్ని కాపాడుకోవడానికి మన వంతు బాధ్యతగా మనం ఏం చేయాలి అనేది మీ యొక్క గుండె రాయి మీద చేతి వేసుకొని ప్రతి ఒక్క హిందువు ఆలోచించాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. ఇది అహంభావంతో మాట్లాడిన మాటలు కాదు, అహంకారంతో మాట్లాడిన మాటలు కాదు, హృదయపు లోతుల నుంచి, గుండె లోతుల్లో నుంచి వచ్చినటువంటి ఆవేదన. దయచేసి హిందూ బంధువులకు ఒకటే ఒక మనవి, నా హృదయ ఆవేదనను అర్థం చేసుకొని మీ సోదరిగా, మీ తల్లిగా, మీ అక్కగా, మీ అభిమానిగా నేను చెప్పినటువంటి విషయాలన్నిటిని కూడా కొంచెం ప్రతిరోజు నెమరు వేసుకొని, ఇక ముందు మన హిందూ ధర్మం మీద కానీ, హిందువుల మీద కానీ ఎలాంటి అన్యాయాలు జరిగినా కూడా ప్రతి ఒక్కరూ గడప దాటి బయటకు వచ్చి మీ బాధ్యతను మీరు నిర్వర్తించి సమాజంలో నా బాధ్యత ఏంటిదని గుర్తెరిగి సహకరించడానికి ప్రయత్నించాలని ప్రతి హిందూ బంధువుని నేను కోరుతున్నాను.